హలో ఎవ్రీవన్. మనకి నెక్స్ట్ రిక్వైర్మెంట్ వచ్చేసరికి రష్యా యమత. సో కంపల్సరీగా మనకి ఇది 10 hours డ్యూటీ, ఫ్రీ ఫుడ్, ఫ్రీ అకామిడేషన్, ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. సో అండ్ అలాగే ఇది 24 to 45 ఏజ్ లిమిట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అనమాట. కంప్లీట్ ఇది లాంగ్ టర్మ్ ప్రాజెక్టు, 2.5 years ప్రాజెక్టు. అండ్ అలాగే ఇది ఈసీఎన్ఆర్ బోత్ పాస్పోర్ట్స్ అవైలబుల్ అనమాట, ఎలిజిబుల్ అనమాట దీనికి. సో డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే ఇది మనకి ఇంటర్వ్యూ డేట్ వచ్చేసరికి ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు, బట్ నెక్స్ట్ 2 weeksలో ఉండొచ్చు, మ్యాక్స్ 10 daysలో ఉండొచ్చు ఇంటర్వ్యూ. సో వన్స్ డేట్ రాగానే నేను మీకు ఇన్ఫామ్ చేస్తాను. సో రిక్వైర్మెంట్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే అన్ని ట్రేడ్స్ లేవు. ఏదైతే షార్టేజ్ ఏదైతే ట్రేడ్స్ అయ్యాయో ఆ ట్రేడ్స్ మాత్రమే మనకి రిక్వైర్మెంట్ తీసుకుంటుంది కంపెనీ. సో రిక్వైర్మెంట్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే మనకి 6G టిగ్ అండ్ ఎర్గ్ ఫుల్ టిక్ వెల్డర్స్, స్ట్రక్చరల్ ఫ్యాబ్రికేటర్స్, ఇన్సులేటర్స్, మిల్రైట్ ఫిట్టర్స్, ఎలక్ట్రీషియన్స్. సో ఈ బేసిక్ శాలరీస్ వచ్చేసరికి మనకి మిల్రైట్ ఫిట్టర్స్కి ఏమో 90,000, ఇన్సులేటర్కి సేమ్ శాలరీ 90,000 బేసిక్ శాలరీ. అండ్ అలాగే స్ట్రక్చరల్ ఫిట్టర్స్కి, ఎలక్ట్రీషియన్స్కి ఏమో మనకి 1,03,000, స్ట్రక్చరల్ ఫిట్టర్స్కి 1,20,000, అరౌండ్ టిగ్ అండ్ ఎర్గ్ వెల్డర్స్ కూడా 1,20,000-30,000 దాకా వస్తుంది ఇది. అండ్ అలాగే ఇది కంపెనీ ఓటీ కూడా ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి మనకి ఎక్స్ట్రా ఓటీ కూడా దీనికి యాడ్ అవుతుంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ప్రజెంట్ మీ రెజ్యూమ్స్ని పంపించండి. రెజ్యూమ్స్ ఒకసారి నేను రీచెక్ చేస్తాను. సో అండ్ ఇంకో విషయం, ఎవరైతే మనకి రీసెంట్గా ఎవరైతే అటెంప్ట్ చేశారో ఇంటర్వ్యూస్ యమతాకి, మీరు ఎక్కడ చేసినా సరే, వైజాగ్ వచ్చి చేసినా చేయకపోయినా వేరే దగ్గరకు వచ్చి ఎక్కడైనా ఇంటర్వ్యూ చేసినా సరే, సో అది కంప్లీట్గా వాళ్ళకి యమత కంపెనీలో అటెండ్ అయి ఉంటుంది అనమాట. అంటే రిజిస్టర్ అయి ఉంటుంది. మీరు ఎప్పుడైతే ఇంటర్వ్యూ అటెండ్ అవుతున్నారో అది రిజిస్టర్ అయి ఉంటుంది. సో అది మీరు అటెండ్ చేయడానికి ఎలిజిబిలిటీ లేదనమాట. సో అదేంటి విషయం. సో మీరు ఎక్కడ అటెండ్ అయిన ఇంటర్వ్యూ, మీరు ఇన్ కేసు ప్రీవియస్గా అటెండ్ అయితే, యాక్చువల్లీ యమత ఏంటంటే ఎవ్రీ 1 yearకి ఒకసారి రిక్రూట్మెంట్ తీసుకుంటుంది. సో ఇప్పుడు మీరైతే ఎప్పుడైతే ఎంటర్ అవుతారో, రిజిస్టర్ అవుతారో, ఇంటర్వ్యూ ఫేస్ చేస్తారో అది నోటెడ్ అయిపోద్ది అనమాట. మీ పాస్పోర్ట్ నెంబరు ఆల్రెడీ వాళ్ళ లిస్ట్లో ఎంటర్ అవుతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే ఇన్ కేస్ మీరు నవంబర్లో అటెంప్ట్ చేసిన ఇంటర్వ్యూ మళ్ళీ డిసెంబర్లో చేసినా, జనవరిలో చేసినా, సో అది ఇంటర్వ్యూ యాక్సెప్ట్ చేయరు. బికాజ్ ఆఫ్ ఎందుకంటే మీరు ఆల్రెడీ ఇంటర్వ్యూ ఫేస్ చేశారు, ఫెయిల్ అయ్యారని చెప్పేసి నోట్ అయ్యి ఉంటుంది. సో యాజ్ పర్ కంపెనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఎవరైతే ఇంటర్వ్యూ ఫేస్ చేస్తారో సో వాళ్ళు నెక్స్ట్ ఇయర్ వరకు, అంటే మ్యాక్స్ 3 months ఎలిజిబిలిటీ, అంటే ఈ రిక్రూట్మెంట్ క్లోజ్ అయిపోతుంది. ఈ రిక్రూట్మెంట్లో వాళ్ళు ఎలిజిబిలిటీ లేదనమాట. సో అందుకని నేనేమన్నానంటే ఎవరైతే ఫెయిల్ అయ్యారో వాళ్ళు డ్రాప్ అవ్వండి. నెక్స్ట్ మనకి ఫర్దర్గా ఏమైనా ఉంటే చెప్తాను నేను. సో మ్యాక్స్ కొత్త ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీనికి అటెంప్ట్ చేయండి. అంటే ఆల్రెడీ ఇంటర్వ్యూకి వెళ్ళలేదు నేను అన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అటెంప్ట్ చేయండి. సో అది ఫర్దర్గా మీకు ఏమైనా ఎంక్వైరీస్, డీటెయిల్స్ ఏమైనా ఉన్నా నన్ను కాంటాక్ట్ అవ్వండి, డిఎం చేయండి. సో మీకు నేను టచ్లో ఉంటాను. లాంగ్లో ఉన్నవాళ్ళు త్రూ కాల్లో కనెక్ట్ అవ్వచ్చు. నియర్ బై ఉన్నవాళ్ళు మీకు ఆఫీస్ అడ్రస్ లొకేట్ ఉన్నది ఆటోనగర్, బి బ్లాక్, నూకాంబిక టెంపుల్, వెస్కో రోబోటిక్ వెల్డింగ్ ఇన్స్టిట్యూట్. సో ఫర్దర్గా మీకు ఏమైనా ఎంక్వైరీస్ ఉంటే నన్ను ఆఫీస్కి వచ్చి కాంటాక్ట్ అవ్వండి. సో నేను ఇక్కడ వెస్కోలో హెచ్ఆర్ అనమాట. సో ఫర్దర్ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే మీరు నాకు కాంటాక్ట్ అవ్వచ్చు. స్క్రీన్ పై ఉన్న నెంబర్కి కాల్ చేసి సరిపోతుంది.